కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా రుణమాఫీ కాలేదనే దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని హరీష్ రావు అన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ సభలకు ముఖ్యమంత్రి మంత్రులు రావాలని అంటున్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డిని రుణమాఫీ అయిపోయిందని నువ్వు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడు కాదు. దమ్ముంటే రా, నా సిద్దిపేటకు రా, ఈ గారిచెర్లపల్లి గ్రామానికి రా, ఎంతమందికి రుణమాఫీ కాలేదో నేను చూపిస్తా. లేదు నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామంటే కూడా పోదాం, అక్కడ కూడా కచీరికాడ కూర్చొని మాట్లాడదాం. నీ సొంత ఊరికి పోదామా, మా గారిచెర్లపల్లికి వస్తావా చెప్పు. వాస్తవానికి నువ్వు చెప్పింది 41,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అని చెప్పినావు, కానీ చేసింది 16-17 చేసినావు. సగం కూడా చేయలేను, సగం చేయలే, మొత్తం అయిపోయిందని చేతులు లావట్టావు. రా, దమ్ముంటే ఊర్లోకి రా, గ్రామ సభల్లో రా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు హైదరాబాద్ లో కూర్చుండు కాదు, ఏ ఊర్లో గ్రామ సభకు వస్తావో రా, నేను కూడా వస్తా, పోదాంపా. ఇంకా 2 రోజులు ఉన్నాయి కదా గ్రామ సభలు. ఏ మంత్రి వస్తాడో, ఏ ముఖ్యమంత్రి వస్తాడో రమ్మనండి. పోలీసులను పెట్టుకొని పోలీస్ పహార మధ్య ఎవడన్నా మాట్లాడితే వాడిని గొంతు నొక్కుతున్నారు, మాట్లాడితే కేసులు పెడుతున్నారు, మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు. అంటే ఇలా పోలీసులు అడ్డం పెట్టుకొని